జగన్ ఆ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడు అంటున్నారు కదా, విచారణ చేయిస్తాం మేము అధికారంలోకి వస్తే జైల్లో పెడతామన్నారు కదా, ఎందుకు చేయట్లేదు అన్నటువంటి ప్రశ్న చంద్రబాబు నాయుడిని అడిగినటువంటి సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అక్రమాలు విచారించాలంటే 30 ఏళ్ళు పడుతుంది, విచారణతో కాలయాపన చేయలేము, జగన్ 1 కాదు 2 కాదు వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారు అన్నట్టు. ఇదివరకు సేమ్ చంద్రబాబు నాయుడు విషయంలో జగన్ ఇదే అన్నాడు, ఏ విచారణలు చేయలేదు, చివరికి 4, 5 కేసులు, అందులో ఒక కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెడితేనే రచ్చ రాజకీయమైంది. ఇప్పుడు జగన్ని జైల్లో పెట్టడానికి ముందైతే రకరకాల ప్రయత్నాలు అన్నారు, ఆ తర్వాత ఆగిపోయారు. ఎందుకంటే ఏ నాయకుడిని అయితే జైలుకు పంపిస్తున్నారో ఆ జైలు నుంచి బయటకు వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు. అదే సందర్భంలో జైలుకు పంపించిన ప్రభుత్వాలు గద్దె దిగిపోతున్నాయి. దానికి సాక్ష్యం రేవంత్ని జైలుకి పంపించిన కేసీఆర్ గద్దె దిగాడు. అదే సందర్భంలో జైలు నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. గతంలో జగన్ని జైలుకి పంపించినటువంటి కాంగ్రెస్ పార్టీ పతనమైంది, జగన్ వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లాగే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినటువంటి జగన్ గద్దె దిగాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆ ఫీలింగ్స్ అయితే కంటిన్యూ అవుతున్నట్టున్నాయి.